కడప జిల్లా వేంపల్లి జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్న ఫిజిక్స్ టీచర్ గురునాథ్ రెడ్డి వీరంగం సృష్టించాడు. అదే పాఠశాలలో ఫిజిక్స్ బోధిస్తున్న అంజలిదేవిపై దాడి చేశాడు. కొంతకాలంగా బోధన విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ స్కూల్కు వెళ్తున్న అంజలిదేవి దగ్గరికి వెళ్లిన గురునాథ్ రెడ్డి పదే పదే కారు హారన్ కొట్టారు. దీంతో హారన్ ఎందుకు కొడుతున్నారని అంజలిదేవి ప్రశ్నించడంతో పాఠశాలకు వెళ్లిన తర్వాత ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన తోటి ఉపాధ్యాయులు సిబ్బంది ఆమెను రక్షించారు. స్కూల్ హెడ్ మాస్టర్ నారాయణమ్మ ముందే గొడవ జరుగుతున్నా ఆపే ప్రయత్నం చేయలేదు. గతంలో గొడవలపై హెడ్ మాస్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టీచర్లు చెబుతున్నారు. ఘటనపై అంజలిదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గురునాథ్ రెడ్డి పరారీలో ఉన్నారు. నా పేరు వై భవానీ సార్. నేను గర్ల్స్ హై స్కూల్ వేంపల్లిలో పనిచేస్తున్నాను తెలుగు టీచర్గా. ఈ ఇష్యూ ఇప్పటికి కాదు సార్, గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇష్యూ గురించి మేము ఇంతకుముందు డిఓ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేసినాము. ఇంతకుముందు పీరియడ్స్ తీసుకోండి అంటే కేజీట్లు మేము తీసుకోము, మాకు 2 పీరియడ్లు తీసుకుంటాం, మీరు ఏం ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు. హెచ్ఎంకి తెలియజేస్తే హెచ్ఎం నాకు సంబంధమే లేదంటే ఆ చెరుకూరు శ్రీనివాసులు అయితే నేను తీసుకొని ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు. చర్యలు లేట్ అయిపోయి కొద్దీ వీళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, మొన్న గ్రాండ్ టెస్ట్ జరిగేటప్పుడు ఒక హిందీ మీడియం ఎగ్జామ్ లో నేను అతను సరిగ్గా ఇన్విజిలేషన్ చేయలేదని మేడం కంప్లైంట్ చేసింది. ఆయన ఉపాధ్యాయురాలపైన దాడికి ప్రయత్నం చేయడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, ఎస్టీయూగా మేము కూడా జిల్లా డిఓ గారికి ఆనాడు మీనాక్షి గారికి దీనిపైన తప్పకుండా మీరు చర్య తీసుకోవాలని కోరినాము. కానీ మీనాక్షి గారు ఆలస్యం చేశారు. తర్వాత 2 మెన్ కమిటీ వేశారు. 2 ఎంఈఓలు విచారించి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక కూడా ఈరోజు డిఓ ఆఫీస్లోనే ఉంది. దానిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేకపోవడం వల్లనే వాళ్ళకు మరింతగా దౌర్జన్యాలు పెచ్చుమీరినాయి. ఈరోజు ఒక మహిళా ఉపాధ్యాయురాలని కారుతో కుదరడానికి ప్రయత్నం చేయడం, ఇదేమని ప్రశ్నించినందుకు తోటి ఇంకొక మహిళా ఉపాధ్యాయుల పైన కాలుతో దన్నడం, పిడిగుద్దులు గుద్దడం, గొంతు పట్టుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక దౌర్జన్య పూరితమైన ఇటువంటి వ్యక్తి దుర్మార్గంగా నన్ను తనినాడు, ఇంకో టీచర్ని పిడిగుద్దులు గుద్దినాడు, ఇంకో టీచర్ని గొంతు పట్టుకున్నాడు. ముగ్గురిని గొంతు పట్టుకొని మర్యాదగా మీరు పోండి, నేను ఇంతే చేసేది, నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేరు, నేను ఇప్పటి వరకు చేసిన దానికి ఏం చేస్తున్నారు అని హెచ్ఎం ఆడే ఉంది, చూస్తా ఉంది. మీరేం తక్కువ కాదులేమ్మా, మీరు కూడా అట్లాంటి వాళ్ళే, వాళ్ళు పని చేయడం తెలుసు కదా, తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకు పని చేయమని చెప్తారు, మీరు పని చేయమని చెప్పకూడదు అంటే. ఇన్విజిలేషన్ డ్యూటీ వేయించుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా చేయాలి కదా మేడం, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే హెచ్ఎం అంటాను. వాళ్ళు ఏమి ఐఏఎస్ రాసి గిన్నిస్ బుక్ ఎక్కద్దులే, నువ్వు వాళ్ళు ఆ పెద్ద పరీక్షలు రాస్తా ఉంటారని మీకు మళ్ళీ ఇవన్నీనా అని ఇష్టం వచ్చేట్లా ఆమె ఆ వల్గర్ లాంగ్వేజ్ అంతా యూజ్ చేసి తిడతా ఉంది.